హలో అండి. ప్రోగ్రామింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారా? అద్భుతం. అయితే మీ ప్రయాణంలో మొదటి అడుగు అదే సి లాంగ్వేజ్లో మీ ఫస్ట్ ప్రోగ్రామ్ను ఎలా రాయాలో చాలా సింపుల్గా ఈరోజు చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరీంని. కోడ్ విత్ కరీం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంలో ఇది మీ ఫస్ట్ స్టెప్. అయ్యో, ఇది కష్టంగా ఉంటుందేమో అని అస్సలు టెన్షన్ పడకండి. లెట్స్ మేక్ ఇట్ సింపుల్ అండ్ క్లియర్. మనం ప్రతి విషయాన్ని చాలా సరళంగా స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలా నేర్చుకుందాం. ఓకే, మరి ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దామా? ఫస్ట్ సి లాంగ్వేజ్ గురించి కొంచెం తెలుసుకుందాం. తర్వాత ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. అందులో ఉండే మెయిన్ పార్ట్స్ ఏంటి, కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇంకా మన ఫస్ట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ అనలైజ్ చేద్దాం. సో ఆర్ యు రెడీ? రైట్. ముందుగా సి లాంగ్వేజ్. దీన్ని చాలామంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మదర్ లాంటిది అంటారు. ఎందుకో తెలుసా? మన కంప్యూటర్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్ దగ్గర్నుంచి మనమాడే గేమ్స్ వరకు చాలా పవర్ఫుల్ అప్లికేషన్స్ సిలోనే రాశారు. ఒక్కసారి మీరు సి నేర్చుకున్నారంటే వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఒక సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఊహించుకోండి, మనం ఒక ఇల్లు కడుతున్నాం. దానికి ఒక బ్లూ ప్రింట్ కావాలి కదా? మన ప్రోగ్రామ్ కూడా అచ్చం అలాంటిదే. ఒక ఇంటికి ఫౌండేషన్, గోడలు, డోర్స్ ఎలా ఉంటాయో అలాగే ఒక ప్రోగ్రామ్కి కూడా ఒక పక్కా నిర్మాణం ఉంటుంది. అండ్ హియర్ ఇట్ ఈజ్. ఇదే మన మొదటి సి ప్రోగ్రామ్, హెలో వరల్డ్. చూడ్డానికి కేవలం 5 లైన్లే ఉన్నాయి కదా అనిపిస్తుందా? కానీ ఇందులో ప్రతి లైన్కి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఈ బ్లూ ప్రింట్ని పార్ట్ బై పార్ట్ విడదీసి చూద్దాం. దాని కథేంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మన బ్లూ ప్రింట్లోని మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో చూద్దాం. ఇవి లేకపోతే మన ప్రోగ్రామ్ అనే ఇల్లు కట్టడమే మొదలుపెట్టలేం. మొట్టమొదటిది ఈ లైన్ #include studio.h. సింపుల్గా చెప్పాలంటే ఇది మన టూల్ బాక్స్ లాంటిది. ఇల్లు కట్టే ముందు సుత్తి, మేకులు లాంటివన్నీ తెచ్చుకుంటాం కదా, అలాగే ఈ studio.h అనే టూల్ బాక్స్లో ప్రింట్ఎఫ్ లాంటి చాలా రెడీమేడ్ టూల్స్ ఉంటాయి. వాటిని మనం డైరెక్ట్గా మన ప్రోగ్రాంలో వాడుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేది ఇంట్ మెయిన్. ఇది మన ప్రోగ్రామ్ అనే ఇంటికి మెయిన్ డోర్ అనుకోండి. కంప్యూటర్ మన ప్రోగ్రామ్ని రన్ చెయ్యాలనుకున్నప్పుడు అది ఎప్పుడు ఈ మెయిన్ డోర్ నుంచే లోపలికొస్తుంది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కర్లీ బ్రేసెస్, బ్రాకెట్స్. ఇవి మన ఇంటి గోడలు. మనం కంప్యూటర్కిచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ గోడల మధ్యలోనే రాయాలి. ఈ ఓపెనింగ్ బ్రేస్ కర్లీ బ్రాకెట్స్తో పని స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ క్లోజింగ్ బ్రేస్ కర్లీ బ్రాకెట్తో పని పూర్తయినట్లెక్క. ఓకే, మన ఇంటికి మెయిన్ డోర్ రెడీ, గోడలో రెడీ. మరి లోపల అసలు పనేంటి? అదేనండి, కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఈ మెయిన్ ఫంక్షన్ లోపల మనం బేసిక్గా 2 పనులు చేస్తున్నాం. స్టెప్ 1, కంప్యూటర్కి ఏం చెయ్యాలో ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. స్టెప్ 2, ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తయిందని కన్ఫర్మ్ చేస్తున్నాం. మన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రింట్ఎఫ్ హెల్లో వరల్డ్. గుర్తుందా? మనం ఇందాక ఒక టూల్ బాక్స్ తెచ్చుకున్నాం. అందులో ప్రింట్ఎఫ్ అనే ఒక టూల్ ఉంది కదా. ఆ టూల్ వాడి మనం స్క్రీన్ మీద మనకి కావాల్సిన టెక్స్ట్ని ఇలా డిస్ప్లే చేయొచ్చు. సింపుల్ రైట్? ఇక రెండో లైన్ రిటర్న్ 0 అంటే ఏంటంటే మనం కంప్యూటర్కి బాస్ పని అయిపోయింది అని చెప్పడం లాంటిది. సింపుల్గా నువ్వు చెప్పిన పనిని నేను ఎలాంటి తప్పులు లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను అని చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం ప్రోగ్రాంలోని ఒక్కో భాగాన్ని విడివిడిగా చూశాం. ఇప్పుడు వాటన్నిటినీ ఒకచోట చేర్చి మన హెలో వరల్డ్ బ్లూ ప్రింట్ని ఒకసారి రివ్యూ చేద్దాం. అప్పుడు మనకు కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. చూశారు కదా, ఈ చిన్న ప్రోగ్రాంలో ప్రతి లైన్కి, ప్రతి సింబల్కి ఒక పర్పస్ ఉంది. మరి అవేంటో ఇంకోసారి క్విక్గా రివైజ్ చేసేద్దామా? ఓకే, మన కంప్లీట్ ప్రోగ్రామ్ మళ్ళీ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఒక చెక్లిస్ట్ లాగా ఒక్కో లైన్ని టిక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ లైన్ #include studio.h అంటే మన టూల్కిట్ని ఇంపోర్ట్ చేసుకోవడం. డన్, చెక్. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ప్రోగ్రామ్కి ఎంట్రీ పాయింట్. చెక్. ఆ తర్వాత ఈ ఓపెనింగ్ బ్రేస్ బ్రాకెట్ మన కోడ్ బ్లాక్ ఇక్కడ్నుంచి స్టార్ట్ అవుతుంది. చెక్. ఇక లోపల ఉన్న అసలు ఇన్స్ట్రక్షన్ ప్రింట్ఎఫ్ హెలో వరల్డ్ అని స్క్రీన్ మీద టెక్స్ట్ డిస్ప్లే చేయమని చెప్తున్నాం. చెక్. ఫైనల్గా రిటర్న్ 0
అంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎండ్ అయిందని చెప్పే సిగ్నల్. అండ్ చెక్. అంతే, మన మొదటి ప్రోగ్రామ్ ఎనాలిసిస్ కంప్లీట్. సో క్విక్ రీక్యాప్. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ప్రతి సి ప్రోగ్రామ్కి మెయిన్ ఫంక్షన్ కంపల్సరీ. కోడంతా బ్రేసెస్ మధ్యలోనే ఉండాలి. ప్రింట్ఎఫ్ లాంటి టూల్స్ వాడాలంటే #include stdio.h కావాలి. ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ చూపించడానికి, ఇంకా రిటర్న్ 0 అనేది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పడానికి వాడతాం. ఈ వివరణ మీకు బాగా అర్థమైందని, హెల్ప్ అయ్యిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే, మరి సి లాంగ్వేజ్లో ఈ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ అని అంటుంటారు. ఇంతకీ అవేంటి? వాటి మధ్య తేడా ఏమైనా ఉందా? ఈ క్యూరియాసిటీకి ఆన్సర్ కావాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు హ్యాపీ కోడింగ్!